తండ్రి కుమారా పరిశుద్ధాత్ములు ఏకముగా ఉన్నారని తెలియునా మానవా మానవా త్రియేక దేవునిలో పరమ పవిత్రతలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఏకముగా ఉన్నారని తెలియునా మానవా మానవా పాత నిబంధన రీతిగా దేవుడే హోవగా విలసిల్లెను. పాత నిబంధన రీతిగా దేవుడే హోవగా విలసిల్లెను. పాతకములకు నేరుగా పాతకములకు నేరుగా ప్రజలను శిక్షించుట నుండి తండ్రిగా వారిని కాపాడన్ తండ్రిగా వారిని కాపాడన్ త్రియేక దేవునిలో క్రొత్త నిబంధన రీతిగా దేవుడు యేసుగా వెలసిల్లెను. క్రొత్త నిబంధన రీతిగా దేవుడు యేసుగా వెలసిల్లెను. మెత్తని తనువును దారగా మెత్తని తనువును దారగా పోసెను ప్రజలను రక్షింపన్ పోసెను ప్రజలను రక్షింపన్ తనయునిగా దీనత చూపెన్ తనయునిగా దీనత చూపెన్ త్రియేక దేవునిలో యేసుడు పలికిన రీతిగా దేవుడు నేడు శుద్ధాత్ముడు. యేసుడు పలికిన రీతిగా దేవుడు నేడు శుద్ధాత్ముడు. చేసిన క్రియలకు వేరుగా చేసిన క్రియలకు వేరుగా చూపును నిజమగు దీనులుగా నిజమగు క్రైస్తవులుగా చేయున్. చూపును నిజమగు దీనులుగా నిజమగు క్రైస్తవులుగా చేయున్. నిజమగు క్రైస్తవులుగా చేయున్. త్రియేక దేవునిలో పరమ పవిత్రతలో తండ్రి కుమారా పరిశుద్ధాత్ములు ఏకముగా ఉన్నారని తెలియునా మానవా మానవా త్రియేక దేవునిలో. వందనాలండి. వందనాలు సిస్టర్, చక్కగా పాడినారమ్మా. చాలా మంచి పాట పాడినారు. తండ్రిగా వారిని కాపు త్రియేక దేవునిలో పరమ పవిత్రతలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నిజంగా ముగ్గురు ఒక్కటే ఉన్నవారు కాబట్టి మనము ఆయనను మనం ఎరిగిన దేవుడు ఆయన త్రియేక దేవుడు అని మనం అందరికీ తెలుసు.
అంతేకాకుండా క్రొత్త నిబంధనలో ఆయన దేవుడై యేసుగా వెలిసినాడు. అంతేకాకుండా మనకందరి కొరకు ఆయన తనువును దారగా తన రక్తాన్ని దారగా పోసి మనల్ని రక్షించుకున్న దేవుడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్న దేవుడు అని చక్కటి పాట పాడు వినిపించిన సంధ్యా సిస్టర్ కి వేసినాము వందనాలమ్మా. తర్వాత సిస్టరే మనకు ఇప్పుడు వాక్య సందేశాన్ని ఇస్తారు. సిస్టర్ వాక్యం చెప్పండి అమ్మా. అలాగేనండి. నేను మెసేజ్ కి అనుగుణంగా ఉండే వచనాలు నేను గ్రూప్ లో పెట్టానండి. ఎవరన్నా వీలున్న వారు 2-3 ఒకరి తర్వాత ఒకళ్ళు అడిగినప్పుడు కొంచెం రీడ్ చేస్తారండి. అయితే మీ అందరికీ కూడా వందనాలు అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా దేవుడి నామమున ఈ సంవత్సరం అంతా కూడా మొదలు నుంచి చివరి వరకు ఆత్మీయంగా మనం అందరం కలిసి వర్ధిల్లాలని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. చిన్నగా వీడియో ఆన్ చేసుకుంటారు సిస్టర్? చేశాను ఆంటీ. ఏది కనపడలేదే. ఓకే అమ్మా, స్టార్ట్. మనం ప్రేయర్స్ తో మొదలు పెట్టుకుందాము. ప్రార్థన చేస్తాను. హెవెన్లీ ఫాదర్, గ్లోరియస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రవ్వా. తండ్రి, ఈ సాయంకాల సమయమందు నీ దివ్యమైన పాదముల దగ్గరికి ప్రవ్వా తండ్రి, ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ వేదికగా నాయన తండ్రి మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రవ్వా, మేము నానా తండ్రి ఎందుకు పనికిరాని వారము. అయా ప్రవ్వా తండ్రి, నీవు మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు. నానా మా సృష్టికర్తవు, మా దేవుడవు, నీవే మా ఆరంభము, నీవే మా దేవుడవు. నాయన మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్ర సమయమందు నాయనా తండ్రి, మరి నీ దాసురాండ్రందరూ పెద్దవారైన నీ బిడ్డలు, సహతోటి వారు నాయనా తండ్రి, మరి అందరూ కూడా నాయన మరి చేరి ఉంటుండగా అత్యల్పురాల్ని నాయన వీరి అందరి ముందు ఎందుకు పనికిరాని దానను నాయనా తండ్రి మరి నన్ను కనికరించి నాయనా నీవిచ్చిన అవకాశమును బట్టి నాయనా నీ మాటలను నాయనా తండ్రి మీరే వల్లింపచేయమని, మీకు మహిమనందునట్లుగా ఈ యొక్క వాక్య పరిచర్యను ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీవెన కొరకు, మీ ఆశీస్సుల కొరకు, మీ కృప కొరకు, మీ తోడు, మీ సహాయం కొరకు, మీ నడిపింపు కొరకు వేడుకుంటున్నాను నాయన. నానా తండ్రి మీరే కృప చూపించి నానా తండ్రి ఈ యొక్క అంశంలో నానా తండ్రి ఈ యొక్క కూడికలో మీరు ముందుకు నడిపించమని వేడుకుంటూ ఇదేను ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక్క నిమిషం. మనము మొదటిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాము. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేధధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు అంశము మన ప్రారంభము, చివరిగా మనము పరలోకం చేరినప్పుడు కూడా మన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని మహింపరచడానికి మరి ఎన్నుకోబడిన పాత్రలం మనము. తో ఆయన్ని మనము ఎలాగో ఆరాధించాలి, ఎలాగో స్తుతించాలి, ఏ మాటలను పెట్టాలి, ఆయన గుణాల్ని, ఆయన మాటలను వల్లించుకుంటూ వచనాలు మనము కొన్ని ఆయన్ని చూద్దాము. ఆయన్ని అలాగున మొదటిగా మనం ఈ వచనం చదివాము. అయితే
మనము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడిక్కడికి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని కనపరుస్తున్నానన్నాడు ఆయన పైన. అయితే ఆయన ఆసీనుడైన వాడు. ఆసీనుడైన ప్రభువుని మనం కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళం. ఆయన మన కంటికి, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరి ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు, మరి మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్న ప్రభువు దగ్గరికి మనము చేరుకొని ఉన్నాం. మన ప్రార్థన ఎప్పుడు మొదలైన ప్రభువుని పరలోకపు తండ్రి అని మరి ఆయన్ని వర్ణిస్తూ మనం ఆయన సంబోధిస్తూ మనము ప్రార్థిస్తూ ఉంటాము. మన ప్రార్థనలో అనేకమైన విషయాలు మనం అడుగుతూ ఉంటాం మొదట ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత. కానీ ప్రార్థన అంతా ఆయనే అయితే ఆయనకి మరి మనము మహిమ చెల్లించే వారేముగా ఉంటాము. అయితే ఇక్కడ ఆసీనుడైన వాడిని మన దృష్టికి సూర్యకాంత పద్మరాములు పోలిన ఆ ప్రభువుని మనము దర్శించుకుంటూ మరి ముందుకు వెళ్దాము. అక్కడ అనాది కాలంలో ఆదాము అవ్వలకైతే ప్రభువు మరి ఆయన రోజు వచ్చేవారు. ఓ రోజు ఆయన ఇద్దరితో సహవాసం చేసేవారు ప్రభువు. మరి అంతటి గొప్ప దేవుడైన వాడు, ఆసీనుడైన వాణ్ణి వాళ్ళు నేరుగా చూసిన వాళ్ళై ఉన్నాం. మనము రక్షణ పొంది మరి ప్రభువుని నేరుగా మనము కంటితో చూడలేనప్పటికీ ఆయన ప్రభావము, ఆయన మహిమ మన జీవితంలో మనం చూస్తూ మరి ఆయన్ని మనము ఆయనతో సహవాసం చేసేవారిగా మనము ఉన్నాం. అదే 4వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అయితే ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండే దేవా, నీవు సర్వాధికారమైన దేవుడవగు ప్రభువు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని మరి ఆ రెక్కలు గల జీవులు మరి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలు నిత్యము మరి పగలు రాత్రి మరి మరి దినంలో 2 సమయముల్లో కూడా వాళ్ళు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన చేత ఆయన పోలికలో సృష్టింపబడిన మనము కూడా మరి ఆయన మరి సర్వాధికారి అయిన దేవుణ్ణి మన నోటితోటి మన హృదయాంతరంగంలో నుండి మరి ఆయన పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళు మనం స్తుతించినప్పుడు ఆయనకి మరి ఎంతో ఇష్టము, ఆయనకి ఎంతో ప్రీతికరమైన మరి ఆరాధన స్తుతిగా ఉంటుంది. అయితే పరిశుద్ధ ప్రభువుని మనం పిలుచుకుంటూ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీవు రా అని చెప్పేసి మనం పిలిచినప్పుడు మన హృదయంలోకి మన ఆత్మీయ జీవితంలోనికి ఆయన వచ్చి మరి మనల్ని ముందుకు నడిపించే దేవుడిగా, సహవసించే దేవుడిగా మనకి ఆయన ఉన్నారు. 9వ వచనం చదువుదామండి. ఆ సింహాసనం నందు ఆసీనుడైండి యుగ యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా 10 కూడా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైండు వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందిన అర్పుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ కూడా మనము మరి చక్కటి మాటలు, ఆయన్ని మహింపరిచే మాటలు, మహింపరుస్తున్న మాటలు మనం చేస్తున్నాం. సింహాసనం అందు ఆసీనుడై ఉన్న వానికి మరి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమా ఘనత కృతజ్ఞతాస్తుతులు మరి మరి ఈ సంవత్సరం మొదలుకొని మరి చివరి వరకు ప్రతి దినము మరి మనము చెల్లించవలసిన వాళ్ళముగా ఉంటున్నాం. ఆ జీవులు ప్రత్యేకంగా కీర్తించడానికి ఉన్నాయి. కానీ మనము ఆయన చేత సృజింపబడిన వారము. మరి మన కోసం ఆయన సింహాసనం నుండి పైనుండి పరలోకం నుండి మరి ఆయన చూస్తూ ఉన్నాడు. మన నోటి నుండి కూడా మన ప్రార్థనలో
మరి ఆరాధనలో మరి ప్రభువుని స్తుతిస్తూ మరి ఈ మాటలు మనం కలిగి మన ప్రార్థనలో ఉండాలని ఆశ. అయితే ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుండి వాని ఎదుట సాగిలపడి మనము కూర్చుంటాము, మోకరిస్తాము. అయితే ఒకవేళ మనము ఎవరు లేనప్పుడు వీలైతే మన గదిలోన సాష్టాంగపడి ఒకసారి ఆయన ని తలుచుకుంటూ, ఆ మహిమోన్నతుడిని తలుచుకుంటూ మనం సాగిలపడి ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాము. మరి యుగయుగములు జీవించుచున్న దేవునికి మనము నమస్కారం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అవును, ఆయన చిత్తాన్ని బట్టే అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఏం చేయాలనుకుంటే ఆయన చేసే సమర్థుడాయన. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. ఆయనలో ఎంత మాత్రము పొల్లైనా గాని పొరపాటు, తప్పు, అపరిశుద్ధత లేదు. ఆయనలో నిజము, సత్యము, పవిత్రతయే ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన్ని బట్టే ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయన సృష్టించినప్పుడు ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉందని ప్రతిరోజు ఆయన ఆ మాట పలికి ఉన్నారు. అది ఆయనకి చాలా ప్రీతికరంగా ఆయన సృష్టించింది ఆయనకెంతో నచ్చినదిగా ఉన్నది. ఆయన సృష్టించిన మనము కూడా అన్నిటికంటే శ్రేష్టమైన ఇంకా మనం ఆయనకి ఇష్టలం. మరి అటువంటి ఇష్టమైన మన నుండి ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావంలో పొందడం ఆయనకి అర్హుడు. మన నుండి ఆయన మహిమ, మన ప్రార్థనలో ఆయనకి స్తుతి, మరి ఆరాధన ఆయనకి మన నుండి ఎంతో అవసరము. అయితే ఇక్కడ 4:11లో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క జీవులు అనున్నది. మనము మరి ఆ జీవాత్మను, ఆయన ఊపిరిని పొందుకున్న మనము కూడా మరి స్తుతింప, మరి ఆ మాటలు ప్రత్యేకమైన మాటలు ప్రభువుకి ఉన్నాయి. ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన గుణగణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఆయన బిడ్డలమైన మనము మరి స్తుతించుకుంటూ ముందుకి మరి వెళ్దాం. అయితే ప్రకటన గ్రంథం 1:4లో 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవానిండియు, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండియు, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన్ని మరి ఇక్కడ కూడా ఆయన వర్ణన మనము చూస్తున్నాము. అయితే ఆయన ఈ నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడు. మరి హీఈస్ ద ఫస్ట్, మృతుల్లో నుంచి లేచిన ఫస్ట్ ఫ్రూట్ ఆయనే కదా, మొదటి ఆయనే. ఆయన కృపా సమాధానములు కలిగి చేసేవాడని ఈ మాటలన్నీ మన ప్రార్థనల్లో ఆయన్ని మరి కలుసుకుని, ఆదాము అవ్వలు ఏం చెప్పేవారో తెలియదు, కానీ ఆయన సహవాసంలో మరి మన ఈ మాటలు మనకి అన్ని రాయబడి ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా పెట్టి మన ప్రభువుని వర్ణిస్తూ మన ప్రార్థనలో ఆయన్ని మహింపరచాలి. అయితే ఇక్కడ హూ ఈజ్ మొదట ఉన్నవాడు, ఇంతకు ముందు ఉన్నవాడు, ఉండువాడు, రానే ఉన్నవాడని కూడా ఇక్కడ మాటలు ఉన్నాయి. హలో, అయితే మొదట ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, రానే ఉన్న వాణిని మనము మరి కంటిన్యూగా మనము స్తుతిస్తూ ఉండాలి. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఐఎమ్ ద ఒమేగా అని అంటున్నాడు. నేనే ఆదియు అంతము అని ఆయన చెప్పుచూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రభువగు యెహోవా, ప్రభావం గల యెహోవా, ప్రభావం గల దేవుని బిడ్డలము. ఆ ప్రభావవంతుడైన ఆ ప్రభావాన్ని మనము వర్ణించబద్దులమై ఉన్నాము. మనల్ని గత సంవత్సరం అంతా ఆయన కాపాడాడు. ఈ సంవత్సరంలో మొదలు మన ప్రభు ప్రధానం, ఆ సావరిన్ లార్డ్, ఆ సావరిన్ దేవుడే మనకి ప్రాముఖ్యము. ఆయన మాటయే, ఆయన ముఖ వచ్చేస్తే, ఆయన వర్ణనే మన నోట, మన హృదయంలో, మన ప్రార్థనలో మరి ఆయనతో సహవాసంలో ఉండాలి. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాము.
నేను ఆల్రెడీ లిస్ట్ పెట్టాను. రెడీగా ఉండండి అంతలో ఎవరన్నా. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడింది. ఇక్కడ మే ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్ ఇన్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఆయన ఉండే ఇన్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్, ఆయన ఉండే స్థలములో ప్రభావవంతమైన ప్రభువు ఆ ప్రభావమైన ప్లేస్ లో ఉన్నాడు. ఆయన ఉన్న స్థలంలో ఆయనకి బహుగా మహిమ కలుగును గాక. ఆ ప్రభావవంతమైన దేవుడు మరి మన హృదయముల్లో నివసిస్తున్నాడు. మన హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. బలిని కాదు కానీ మీ హృదయంలో స్థానం అంటున్నారు కదా. అక్కడైతే హెవెన్లీగా ఆయన డ్వెల్లింగ్ ప్లేస్, ఆయన సింహాసనము మరి ఆయనకు ప్రత్యేకమైనది ఉంది. కానీ మన హృదయంలో నుండి కూడా దేవునికి మే ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్, ప్రభు యొక్క మహిమ మరి మన హృదయంలో, మన హృదయ సింహాసనం మీద కూర్చున్న ప్రభువుకి, మరి ఆయన యెహోవాకు, ఆయన ప్రభావానికి, అక్కడ ఉన్న ఆయనకి మరి అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ మన దగ్గర అన్ని సమయముల్లో అన్ని చోట్ల ఉండేవాళ్ళు కదా ఆయన. మరి ఆయన యెహోవా ప్రభావానికి స్తోత్రము కలుగును గాక. మరి ఇది కూడా ఒక మాట మన ప్రభువుకి మనము ఆరాధించే మాటల్లో. అలాగే 8:4 హెచ్కేల్ 8:4. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావం అచ్చట కనబడెను. మనకి ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తూ ఉంటామో, ఆయన ముఖ వచ్చస్సును కోరుకుంటామో, ఆయన సహవాసమును కోరుకుంటామో, మన ముందర ఆయన ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క ప్రభావము, ఆయన మహిమ మనము చూడగలుగుతాము. దేవుని ప్రభావం అచ్చట కనబడెను. కూడుకున్న మన మధ్య దేవుని ప్రభావం కనబడుతుంది. ప్రార్థించే మన మధ్య దేవుని ప్రభావము, దేవుని మరి కృప మనకి కనబడుతూ ఉంటుంది. మనం డైరెక్ట్ గా ఆయన్ని అనుభవించగలగము, చూడగలము అక్కడ. అయితే ఇక్కడ ఆత్మ ఎత్తుకుని పోయి అతనికి చూపించినప్పుడు ఆ లోయలో మరి దేవుని ప్రభావం అక్కడ కనబడుతుంది. అక్కడైతే చాలా విచారకరమైన సంగతి అంతకు ముందు 3వ వచనంలో ఉంది. కానీ మరి ఇరుకులోను, ఇబ్బందిలోను ఉన్న సమయాల్లో కూడా దేవుని ప్రభావం అక్కడ మనకి కనబడుతూ ఉంది. 5:12 వచనము, హెచ్కేల్ 5:12. కరువు వచ్చిండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణము, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలో చెదరగొట్టి తరుముదును. ఆంటీ సారీ ఆంటీ, అది కాదనుకుంటా. ప్రకటన 5:12. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును చెప్పుచుండిరి. అంతటా చాలా ఆంటీ గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అయితే వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని మరి అక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన మహింపరిచే విధానాన్ని, స్తుతించే విధానాన్ని మనం చూస్తున్నాము. ఆయన్ని పొగడే విధానాన్ని మనం చూస్తున్నాము. మనం కూడా మరి ఈహలోకంలో మనకి చాలా టైం ఇచ్చాడు దేవుడు. మరి ఈ వధింపబడిన గొర్రెపిల్లను మనము తెలుసుకుని ఉన్నాము. ఈ మాటలను పెట్టి ఆయన్ని స్తుతించమ బద్దులమై ఉన్నాము. నిజంగా ఆయన శక్తి, ఆయన ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతము మనం ఎప్పటికీ కూడా మనము ఎంతకీ కూడా అవి కొలవలేము. కానీ అటువంటి మరి గుణగణాలు కలిగిన ప్రభువుకి మనము ఈ యొక్క సమయంలో మరి మన మొదటి ఫలంగా, మరి మొదటి దినముల్లో, మరి ప్రతిరోజు ఒక మొదటి దినంగా మనము ఆయన్ని మహిమయు స్తోత్రము చెల్లించవలసిన వాళ్ళముగా
ఉన్నాము. 13 చూద్దామండి. అంతటా పరలోకమందును అంతటా భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఉమ్. ఆ ఒక 4 భక్తు జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఆ అయితే వాళ్ళందరూ కూడా సాగిలపడి నమస్కారం చేసిరి. నిజంగా ఆయన యొక్క ఆ ప్రసన్నత, ఆయన యొక్క ప్రభావం, ఆయన మహిమ ఎంత గొప్పది అంటే, మరి ప్రతి సృష్టము వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడైన ఆ యొక్క గొర్రెపిల్లకి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము యుగయుములు కలుగును గాక అని చెప్పుతూ ఉన్న వాళ్ళై ఉన్నారు వాళ్ళు. మనము మరి ఈ మాటలు మనం చెప్పినప్పుడు, ఆ మహిమ ప్రభావం గల దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, మనం కూడా సాగిలపడి పూజింప బద్దులమై ఉన్నాము ఈ సమయంలో. అయితే 7:10 అండి. మనం 5:12లో వర్తీ ఇస్ ద ల్యామ్ అని చూస్తున్నాం. అర్హుడు, ఆయన అర్హుడు, ఆ గొర్రెపిల్ల అర్హుడు. మన మహిమ పొందడానికి ఆయన అర్హుడు. 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఉమ్. మనకు రక్షణ ఇచ్చిన దేవునికి మరి మనం గొప్ప శబ్దంతో అనుదినము హృదయపూర్వకంగా కూడా ఆ సింహాసనాసీనుడైన మన దేవునికి గొర్రెపిల్లకి కూడా మనము స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పవలసిన వాళ్ళమై ఉన్నాము మన ప్రార్థనల్లో. 11 దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని దేవునికి నమస్కారము చేసిరి. నేను ఇంకా మీకు అర్థమైంది కదా. దేవుణ్ణి వర్ణించే విషయములే మీ ముందర నేను మరి ప్రభు కృపను బట్టి తీసుకుని వస్తూ ఉన్నాను. మరి ఆయన దగ్గర ఆయన దగ్గర మనము నిలబడవలసిన వాళ్ళముగా ఉన్నాము. ఆయన దగ్గరికి చేరి ఆయన్ని మహింపరచడానికి ఆయన దగ్గర నిలబడవలసిన వాళ్ళముగా ఉన్నాము. ఈ మాటలు పెట్టి స్తుతించడం వల్ల లాభం ఏమిటి? ఏంటి? ఎందుకంటే ఎందుకు పనికిరాని వాళ్ళమైన మనము ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఆయన్ని స్తుతించడానికే, ఆయన్ని మహింపరచడానికే, ఆయన్ని కొనియాడడానికే, ఆయనతో సహవాసించడానికే ఉన్నాము. ఇలాగ మనము ప్రార్థన చేయడం వల్ల ఆయనకి మహిమ, ఆయనకి నిత్యము పూజించే మరి దేవదూతలు పొద్దున్న, సాయంత్రము, మరి రాత్రి అంతా పగలు కూడా ఆయన్ని మహింపరచడానికి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ప్రత్యేకంగా తొంగి చూసే మన నుండి ఇటువంటి మరి స్తుతి ఆరాధన వెళ్ళడం అనేది మనకెంతో మరి అవసరము. మనం చేయవలసిన విధి. మన స్త్రీలమైన, అల్పులమైన మనకి బలము చేకూర్చేది. మనం ప్రభువును అలాగు స్తుతించడం వల్ల ఆయన వలన మనం బలం పొందుకుంటాం. ఆయన తేజస్సుని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మనము చూడగలం. అయితే రక్షణ అనేది ఆయనకి చెందింది. ఆయన దగ్గర ఉన్న రక్షణ, ఆ యొక్క గొప్ప విడుదల మనకి పంచిన దేవునిగా మనము చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండేది. 15:3వ వచనం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక
జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన ఇక్కడ ప్రస్తావించబడింది. అయితే దేవా ప్రభువా సర్వాధికారి, నీ కార్యములు ఆశ్చర్యమైనవి, ఘనమైనవి. ఒక అనేక సార్లు ఆయన మేలులు, ఆయన యొక్క మన జీవితంలో చేసిన గొప్ప విడుదలను మనము జ్ఞాపకం చూసుకుంటే, ఒక్కసారి ఒక ఫ్లాష్ బ్యాక్ లో మనం వెనక్కి వెళ్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాగు నేను మరి రక్షింపబడ్డానా, ఇలాగు దేవుడు నన్ను విడిపించాడా అని చూస్తున్నప్పుడు మరి ఇవే మాటలు మనం పెట్టి మరి మనం ప్రభువుని స్తుతించే వాళ్ళంగా ఉన్నాము. నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వారు ఎవరున్నారు? అవును, ఆయనకి మరి ఇజ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఫరో వాళ్ళందరూ కూడా ఆయన ప్రభావమును, శక్తిని చూసి మరి పొడి నేల మీద నడిపించిన ప్రభువుని వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. అయితే మనం ఇలాగు ప్రభువుని కీర్తించబద్దులమై ఉన్నాము. ఇలాగూ మనము మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి మనము ఆయన్ని చూస్తే మనము ఇతరులు కూడా ఆయన్ని మహింపరిచే విధంగా మనము ఒక మాదిరికరంగా మారుతాము. అయితే నీ సన్నిధిని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. నాకు మేబి లాంటి చెప్పేవారు కన్నీటి ప్రార్థన ఒకటి స్తుతితో కూడిన ప్రార్థన ఒకటి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనకి ఎంత కష్టం ఉన్నా గానీ ఆ కష్టానికి కంటే ముందు ప్రభువుని స్తుతించినట్లయితే, ఇలాగు మాటలు పెట్టి ఆయన్ని మహింపరిచినట్లయితే మన సమస్య కూడా మరి ఎంతో అద్భుతంగా మనము అందులో నుంచి తప్పించుకుంటాము. మరి ప్రభువు మహిమని ఇంకా మనం చూడగలుగుతాము. నేను ఈ మాటలు పెట్టి ప్రార్థన చేసినప్పుడు నాకెంతో బలం కలిగేది. నాకెంతో మరి నా శక్తి మరి ఎంతగానో ధైర్యం కలిగేది. బహు ధైర్యము, బహు బలము మరి పురస్కరించుకుని ఉండేదాన్ని. అయితే దేవుని బలము మనకి కలగాలంటే ఆయన్ని మనం మహింపరచాలి. ఆయన మనకిచ్చిన బలాన్ని బట్టి, మనకిచ్చిన వాచను బట్టి మనం ఆయన్ని మహింపరచి, ఆయన్ని బలపరచాలి. అయితే ఇక్కడ మోషే పాటగా మనం చూస్తున్నాం కదా, నిర్గమకాండం 15:1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించును. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఇంకా చదవాలమ్మా? చదవండి ఆంటీ. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములు మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తం శత్రువుని చితకగొట్టును. నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. అంటే అయితే అక్కడ నేను ఇంగ్లీష్ లో చదివాను. మనము 15 తెలుగులో చదివినప్పుడు హైలీ ఎగ్జాల్టెడ్, చాలా ఉన్నతంగా ఆయన హెచ్చింపబడ్డాడనే మాట ఇంగ్లీష్ లో నేను చదివినప్పుడు ఉన్నది. లార్డ్ ఈజ్ ఎ వారియర్ అని ఉంది ఇదే అధ్యాయానికి ఇప్పుడు మనం చదివిన దాంట్లో. అయితే ఆయన ఒక యుద్ధ శూరుడు ఆయన ఉన్నాడు. లార్డ్ ఈజ్ హిజ్ నేమ్, ప్రభువు అని ఆయనకి పేరు. అయితే ఆయనకి జ్ఞానము, బలము కలిగిన వాడని ఇక్కడ మనము కీర్తిస్తూ ఉన్నాము. 6వ వచనంలో దక్షిణ హస్తం బలము ఉంది అతిశయించును. ఆయన దక్షిణ హస్తంలో బలము, శక్తి ఉంది. అయితే ప్రభువా నీ దక్షిణ హస్తము చాపుము మా వైపు, అందులో శక్తి బలము ఉంది అని మనము వర్ణించబద్దులమై ఉన్నాము. శత్రువుని చితక్కొడుతుంది ఆయన దక్షిణ హస్తము, అతన్ని తరిమి వేసేస్తుంది శత్రువుని. చాలా ప్రగల్భాలు పలికినప్పుడు మనము యెషయా గ్రంథంలో చదువుతాం. వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ రాజు పంపించిన పత్రము అవి తీసి మీ దేవుడు రక్షిస్తాడేమో అనుకోకండి, చాలా
యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు నేను జయించాను. కానీ మీ దేవుడు రక్షించాడు. మిమ్మల్ని అలాగా మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెడుతున్నారని మనం అక్కడ ఏషియాలో చూస్తాము. అయితే అలాంటి ప్రగల్భాలు పలికిన శత్రువుని కూడా మరి ప్రభువు ఆహ్, ఆహ్, చెదరగొడతాడు ఆయన. చెదరగొడతాడు. అయితే అంత శక్తి ఉంది. హ్మ్. మరి ఒక దూతలను పంపి కూడా ప్రగల్భాలకు పలికిన ఆ యొక్క సైన్యమునంతటిని వెడలగొట్టేశాడు ఆయన. రాత్రికి రాత్రి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ వణికారు ప్రభువు సన్నిధిలో. ఆయన్ని మహింపరుస్తూ మరి వణికినప్పుడు ఆయన శత్రువుల్ని ఇది చేసేసాడు. అయితే తరిమి వేశాడు. అయితే ఆయన మాజెస్టీ ఇన్ పవర్ అంటే ఆయన శక్తిమంతుడు. ఆయన దక్షిణ హస్తంలో బలముంది, శక్తి ఉంది. ఆ ప్రభువుని మనము స్తుతిస్తూ ఉన్నాము, స్తుతించబద్దులమై ఉన్నాము. 15:11లో మనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? అయితే మనము ఈ మాటలను బట్టి కూడా ప్రభువుని మహింపరిచి ఆయన్ని ప్రసన్నుని బదులమై ఉన్నాము. అయితే ఇక్కడ 13లో కూడా మనం చూసినప్పుడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. అయితే మనము ఆయన బలము చేత మనకే మరి ఆయన ఊపిరిచోత మనల్ని పోగు చేశాడు. ఆయన బలం చేత ఆయన పరిశుద్ధ ఆలయమునికి సహవాసానికి నడిపించే దేవుడు. ఆ పరిశుద్ధాలయంకి నడిపించే దేవుణ్ణి మనము ఈ నూతన సంవత్సరంలో బద్దులమై ఉన్నాము. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. మహిమ ప్రభావం కలిగిన గొప్ప శక్తిమంతుడైన దేవుడు. ఆయన 13లో ఒక ఇంగ్లీష్ లో అయితే ఏమైందంటే, యు లీడ్ పీపుల్ హూ యు రిడీమ్డ్. నీవు విమోచించిన 13వ వచనం ప్రకారం నీవు ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీవు విమోచించిన నీ ప్రజలను. ఇక్కడ మీనింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. కానీ నీ విమోచించిన ప్రజలను నీవు తోడుకుని పోయే దేవుడవు. మనం రిడీమ్డ్ పీపుల్. వి రిడీమ్డ్ పీపుల్ ఆర్ బౌండ్ టు వర్షిప్ అవర్ లార్డ్ డే అండ్ నైట్ లైక్ ది ఏంజల్స్. లేకపోతే ఆ 7 స్పిరిట్స్ జీవుల వలె కూడా మనము ఈ లోకమందు కూడా మనము పూర్ణ మనస్సుతోటి, మరి పూర్ణ ఆత్మతోటి, మరి పూర్ణ వివేకంతో ప్రార్థన విజ్ఞాపనలతో పాటు ముఖ్యముగా ముందుగా మన అర్పణగా మరి ఆయన్ని స్తుతించవలసిన వాళ్ళముగా ఉంటున్నాము. ఇక్కడ 15లో కూడా చూస్తే 17 నీవు నీ నాయకులు కలవరపడుదురు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలుపబెట్టెదవు. యెహోవా మనల్ని నిలిపే దేవుడు. నిలిపే దేవుడు. ఆయన ప్లాన్ చేసే దేవుడు అని ఉంది ఇక్కడ. మనల్ని మొలిపించే దేవుడు, మనల్ని స్థాపించే దేవుడు. ఆయన ఒక స్థలములో మనల్ని నియమించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్ణయించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని నిలువబెట్టెదవు. ఆయన పరిశుద్ధాలయములో నిలబెట్టిన వాడు మనము పరిశుద్ధంగా కూడా ఆయన నిలబెట్టిన స్థలంలో కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఈ ప్రభువు యుగ యుగములు మరి రెయిన్ చేసేవాడు, ఏలేవాడు. ఆ ప్రభావవంతుడైన దేవుడు ఏలేవాడుగా ఆయన ఉంటున్నాడు. యెహోషువ గ్రంథం డ్యూటెరోనమీ 32:4. యెహోషువ అనే ద్వితీయోపదేశకాండమ్మా. సారీ అండి, ద్వితీయోపదేశం. డ్యూటెరోనమీ ద్వితీయోపదేశం, సారీ అండి. 32:4. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపు కొనిరి.
ఆయన పుత్రులు కారు, వారు కలంకులు. మూర్ఖత చాలండి. గల ప్రవంశము. ఇక్కడైతే మనం మెయిన్ గా మాట చూడవలసిందంటే ఆయన రాక్, హీఈస్ రాక్, ఆయన బండ, ఆయన మనకి ఆశ్రయ స్థానము. అయితే ఆయన ప్రసన్నతను, ఆయన గ్రేట్నెస్ ని ప్రైజ్ చేయమని ఇక్కడ ఉంది. ఆయన విశ్వసనీయుడైన దేవుడు. మనం విశ్వసనీయమైన భక్తులము, ప్రజలముగా ఆయన్ని చూడవలసిన వారంగా, స్తుతించవలసినగా ఉన్నాడు. ఆయన అప్రైట్ అండ్ జస్ట్, న్యాయవంతుడు మరి నీతిమంతుడు ఆయన అయి ఉన్నాడు. మనము కూడా ఆ నీతిమంతుణ్ణి స్తుతించవలసిన వారముగా మనము ఇక్కడ ఉన్నాము. అదే అందులోనే 9వ వచనంలో 32:9 యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. నేను ఇది ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మాట చాలా బాగా నచ్చింది. ఒక ముత్యం దొరికినట్టుగా ఉంది ఈ మాట నాకు. ఆయన యెహోవా వంతు ఆయన జనమే, ఆయన వంతు మనమేనంట. అసలు ఆయన వారము మనము. ఆయన ఎంతగా ఇష్టపడుతున్నాడో, అటువంటి ఇష్టపడే మనల్ని మన నోటి నుండి, మన హృదయం నుండి, మన హృదయ సింహాసనం నుండి, మరి జీవితం నుండి, మన ఆత్మీయత నుండి ఆయన కోరుకునేది ఆయనని మహిమపరచడం. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, మనము ఫలించేడి కొమ్మ. మరి ఆయన మన ఫలము మరి ప్రభువును మహింపరిచేదిగా ఉంది. యెహోవా వంతు ఆయన జనమే. దేవా నీ వంతు మేమా అని చెప్పి మనము ఆయన్ని ఎంతో కృతజ్ఞతతో మరి ఆయన్ని స్తుతించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. ఇక్కడ 10లో అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వాని కాపాడెను. మనల్ని ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాప వలె ఆయన కాపాడాడు. ఎన్నో ఉండొచ్చు, కొంచెం సమస్యలు మన జీవితంలో ఉండవచ్చు. కానీ వాటన్నిటికంటే మేలుకరమైన మాట మరి ఆయన కలిగి ఉండడం, మరి ఆయన్ని మనం పొందుకోవడం మన భాగ్యము. అయితే ఆయన వంతు అయిన మనము మరి ఆయనే మనల్ని ఆవరించి పరామర్శించి మరి కనుపాప వలె కాపాడుతున్న ఆ ప్రభువుని మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి ప్రతిరోజు ప్రతి నెల మరి ఆయన్ని మహింపరచబద్దులమై ఉన్నాం. మొదటిగా ఆయన స్తుతి చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఆదివారమున మన సంఘ ప్రకారము మరి ఆరాధించలేము. కానీ మరి జెంట్స్ స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా, వాళ్ళు ఆరాధిస్తుంటుండగా మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటాం మౌనంగా. కానీ మనం పర్సనల్ గా మాత్రము మనము ఇలాగ స్తుతించవలసిన వాళ్ళమై ఉన్న ఈ స్తుతిని బిడ్డలకి కూడా నేర్పవలసిన వాళ్ళముగా ఉన్నాము. ఇశ్రాయేలీయులకు చెప్తారు కదా, మరి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మోషే వాళ్ళందరికీ చెప్పి, ఇది మీ పిల్లలకి నేర్పండి. తర్వాత ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, అవి నేర్పండి, ఇలాగ విడిపించారు, ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే మన పిల్లలకి ప్రభువుని మనం మహింపరచడం, ప్రభువుని మహింపరచడం. నేను చేసే ప్రార్థన నా కుమారుడు కూడా చేస్తాడు. హెవెన్లీ ఫాదర్, గ్లోరియస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని నేను స్టార్ట్ చేస్తాను. నాకు ఆ పదాలు పెట్టడం ఇష్టం. అయితే నా బిడ్డ కూడా అదే చేస్తాడు. ఈనోక్ ఆ మాటలే పెట్టి వాడు స్టార్ట్ చేస్తాడు. నా కుమార్తె అంది, నీ సొంత పదాలు పెట్టి ప్రేయర్ చేయరా దేవుణ్ణి, నీవు అమ్మ చెప్పింది చేస్తావంటే నాకు అది నచ్చింది అని అంటాడు. కానీ అయితే ప్రభువుని ఆయన్ని ప్రారంభించడం, స్తుతించడం, ఆ స్థుతిలో కొనసాగడం అన్నం ఆయన్ని మహింపరచడం మన ప్రార్థనలో ఎంత ప్రాముఖ్యమైన విషయము, అంశము. ప్రతి దినము ఆయన్ని మనము మహింపరచవలసిన వారంగా మనము ఉంటున్నాము. అయితే మా తాతయ్య వృద్ధాప్యంలో మరి ప్రభువుని 60 ఏళ్ల తర్వాత ఆయన నమ్ముకొని ఉన్నాడు. వాళ్ళు నా సాక్ష్యంలో చెప్పానన్నమాట. ఎప్పుడో నేను హాస్టల్‌లో ఉండగా మరి వానికి ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు నమ్ముకుంటారు చేశాను. కానీ నమ్ముకుంటారని నాకు తెలీదు. కానీ నమ్ముకున్న తర్వాత హైదరాబాద్‌లో మేము ఒక అద్దె ఇంట్లో గన్ ఫౌండరీలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మరి ఆయన ఒక చిన్న గది, అది ఫ్రంట్ రూమ్ హాల్. అక్కడ ఉన్నప్పుడు ఈయన యేసు ప్రభువు దాస్యం చేయమంటాడు అన్న మాట నాకు ఇప్పటికీ ఆ మాట, ఆ సందర్భము, ఆ విజన్ అది గుర్తు బాగా. ఆయన ముఖము తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నాడు ఆయన. అయితే దాస్యం చేయమంటాడు ఈయన అని చెప్పన్నాడు. మరి ఆయన ఏమి అనుభవం పొందాడో, ఏం గ్రహించాడో తెలీదు గాని నిజంగా మనం దాసులము. ఆయన దాసుడు ఏం చేస్తాడు? ప్రభువుని
యజమానుని గనపరుస్తాడు. ఆయనకు కావాల్సింది తీరుస్తాడు. ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చుతాడు, వణుకుతాడు, భయపడతాడు. మరి ఆయన తర్వాత ఆ దాసుడు యజమానునికి మరి సంపూర్ణమైన సేవ చేస్తూ ఉంటాడు. మనము నమ్ముకున్నాము. వీఆర్ గ్రేడెడ్. మనం ఒక గ్రేడ్‌లోకి వచ్చేసాం. రక్షించబడిన గుంపులోకి వచ్చేసాం మనం అనుకుంటాం. మొన్న ఆంటీ కూడా చెప్పారు. మనము రక్షింపబడతాం, కానీ రక్షింపబడిన తర్వాత ఎన్ని అంశాలున్నాయి, ఎన్ని సరిచేసుకోవాలి, ఎన్ని మనము అందులో ఎంతగా మరి ప్రభు స్వారూప్యంలోకి మారాలి అనేది మనం అక్కడ చూస్తున్నాం. దాసుడు యజమానునికి సేవ చేయాలి. మనం మన ప్రభు సేవ చేయాలి. ఆయన స్తుతించడానికే ఆయనకి పాత్రలుగా, మరి ఆయన అంశములుగా ఉన్నాము. ఆయన వంతుగా ఉన్నాము. మన వంతు మరి ప్రభువుని మహింపరచడమే. సారీ. అయితే ప్రాముఖ్యంగా ఆయన కోరుకునేదేంటంటే అత్యవసరమైన పని దాసుడు మరి యజమానుని గనపరచడం. మన యజమానుడు, మన రాజు, మన ప్రభువు, మన విభుడు, మన ఆశ్రయదుర్గమైన ప్రభువుని మనము వర్ణిస్తూ స్తుతించడమే మన పని. ద్వితీయోపదేశ కాండము 32:47. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. అయితే ఆయన స్తుతించడం మనకి జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఇక్కడ సందర్భము వేరే, కాకపోతే ఈ ఆయన మాటలు ఏవి కూడా నిరర్ధం కావు. జీవము మనలో జీవం పోసాడు. జీవమై ఉన్న మనము జీవం ఉన్న ప్రభువుని మనము స్తుతించబద్దులమై ఉన్నాం, బద్దులమై ఉన్నాము. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే నాట్ ఐడల్ వర్డ్స్, దే ఆర్ యువర్ లైఫ్. ఈ స్తుతి మాటలు, ఆయన వర్ణన, ఆయన సేవ చేయడం, దాసునిగా ఆయన మహింపరచడం కూడా మనము ఒట్టి మాటలుగా కాకుండా అవి జీవపు మాటలు, జీవం గల దేవుణ్ణి ఆరాధించే మాటలుగా మనం ఎన్నిక చేసుకుని ప్రభువుని మహింపరుద్దాం. అయితే ఇక్కడ 39 వచనంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ఈ మాటలు చాలవు ప్రభువుని మహింపరచడానికి. కానీ మాటలన్నీ పొందుపరుచుకుంటూ ప్రతి దినము ఇచ్చిన నూతన సంవత్సరంలో ఆయన మహింపరుస్తూ ఆయన ప్రభావాన్ని మనము చూద్దాము. కీర్తనలు 113 అండి. రెడీగా లేరా? నేను గ్రూప్ లో పెట్టాను వచనాలు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో 113 మొదటి వచనం అండి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. అయితే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. చాలా అండి. సో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినది. యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. సూర్యాస్తమం మొదలుకొని మరి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవాని స్తుతించుడి అని ఉంది. ఫ్రమ్ రైజింగ్ ఆఫ్ సన్ టు ద ప్లేస్ వేర్ ఇట్ సెట్స్. అది సన్ మరి భూమి ప్రకారం భౌతికంగా చూసుకుంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఎటు సైడ్ నుంచి చూస్తాడు, ఏ దేశం ఏ ప్రాంతంలో ఉదయిస్తాడు, అక్కడి నుంచి అస్తమించే ప్రాంతం కూడా ఉంటుంది. ఆ ప్రాంతం వరకు కూడా, అంటే అన్ని స్థలాల్లో అన్ని సమయముల్లో మరి ప్రభువుని యెహోవా సేవకులు స్తుతించవలసిన వారుగా ఉంటున్నారు. 4వ వచనంలో అయితే యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, హెచ్చింపబడినవాడు ఆయన. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. సో ఆయన ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్న మన ప్రభువుని మనము స్తుతిస్తూ ఉంటున్నాము. ఇర్మియా 10:6.
నీ యెహోవా శౌర్యమును బట్టి నిన్ను పోలిన వాడెవడు ఎవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. ఉమ్, జనములకు ఆయన రాజా, ఉమ్, ఉమ్, నీకు చదవండి. భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఉమ్. అయితే ఇక్కడ ఎంత చక్కటి మాటలు కదా. నిన్ను పోలిన వాడెవడు లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది. ఆయన ఒక చోట మనం చూస్తాము, ఆయన ఆయన భుజబలము ఆయన బలపరుస్తుంది అంట. ఆయన బాహు చేత మరి ఆ భుజముల చేత ఆయన్ని బలపరుచుకుంటాడు అని ఉంది. అయితే జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలో వారి రాజ్యములన్నిట్లో నీ వంటి వాడు ఎవడునూ లేడు. మనకి బాగా తెలుసు. నాకు ఎంత సంతోషం వేస్తుందో ప్రభువు అంత మహిమ గల దేవుణ్ణి ఆయన నన్ను ఎన్నుకున్నాడు. తర్వాత ఎంతగా సంతోషిస్తాను ఆయన్ని నేను ఎరిగి ఉన్నాను అనేది. కానీ ఆయన స్వారూప్యంలోకి చెక్కబడుతూ ఉంటుండగా ఆ ప్రాసెస్ లో ఉన్నాను నేను. అయితే ఆయన నీ వంటి వాడెవరు? నరులు నీకు భయపడుట అనుగుణ్యము. అనుగుణ్యము అని అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఆహ్, ఆహ్, నరులు ఆయనకి భయము నొందుట, ఆయనకి భయం భక్తులు చెల్లించుట అనుగుణ్యము. అంటే అక్కడ ఆయనకి చెందవలసింది, రావాల్సింది, ఆయనకి తిరిగి చెల్లించవలసింది. ఆయన యందు భయం కలిగి ఉండడం అనేది మరి తన దాసులమైన మనము ఆయనకి తిరిగి చెల్లించవలసినదిగా ఉంటుంది. ఆయనకి సరిపడుతుంది అది. మనము చేయవలసింది మన కర్తవ్యము కూడా ఆయనకి భయపడ్డం అనేది. మనం ఇంగ్లీష్‌లో అయితే దిస్ ఈజ్ యువర్ డ్యూ అని ఉంది. మనం అచ్చి ఉన్నాము, అప్పు ఉన్నాము. మనము ఆయనకి భయపడ్డం అనేది మనము ఆయనకి అచ్చి ఉన్నాము. లేకపోతే ఆయనకి చెల్లించవలసిన వారముగా ఉన్నాము. ఈ మాట చక్కటి అనుగుణ్యము అని ఉంది ఇక్కడ. ఒక నిర్దిష్ట సమయంలో మరి అది జరుగుతుంది. ప్రభువు యందు భయపడ్డం అనేది. ఆ హక్కుగా ఆయనకి రుణపడి ఉన్నాం మనము. సో ప్రభువుని ఈ మాటల చేత కూడా మనము మహింపరచవలసిన వారముగా ఉన్నాము మన ప్రార్థనలో మాటలుగా. యెషయా 66:23. యెషయా 66:23. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమావాస్యము ప్రతి విశ్రాంతి దినమే కాదు, నా సన్నిధిని మ్రొక్కడానికి సమస్త శరీరులు కూడా మరి ప్రతి దినము ఆయన సన్నిధికి రావాల్సిన వారంగా, కనబడవలసిన వారంగా మనము ఉంటున్నాము. ఇక్కడ ఇదే దాంట్లో 21వ వచనంలో ఉంటుంది ఏంటంటే, యాజకులుగా లేవీయులుగా ఉండుటకై మనల్ని ఆయన కొందరిని ఏర్పరచుకొని ఉన్నాడు అని ఉన్నది. లేవీయులు యాజకులు చేసే పనేంటి? ఆయనకి మహిమ చెల్లించడం, ఆయనకి యాచనలు అర్పించడం, అర్పణలు అర్పించడం. ఆ అర్పణ, యాచన మరి విజ్ఞాపన, స్తుతి, మహిమ మనము చేసే ప్రీస్ట్స్ గాను, లేవీయులుగాను కూడా మనము ఉన్నాం. భక్తులమే కాదు, ఒక ప్రీస్ట్ లేవియర్స్ గా కూడా మనము ఉన్నాము. మరి క్రొత్త ఆకాశం 22లో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మరి లయం కాక నా సన్నిధి నిల్చున్నట్లు నీ సంతతి, నీ నామం నిలిచి ఉండును. మన స్తుతి కూడా మన సంతతిని, మన సమస్తాన్ని ఆయన నిలిచి చేస్తున్నాడు కాబట్టి మనము ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో మరి స్తుతించవలసిన వాళ్ళముగా ఉంటున్నాం. మన స్తుతి పాత్రలు కూడా మరి కన్నీటి ప్రార్థనలు సమకూర్చబడతాయి. మన స్తుతి కూడా ఆయన సన్నిధిని, ఆయన కృపాసింహాసనం దగ్గర చేరుతుంది. సో హృదయంలో క్రీస్తు స్తుతి, క్రీస్తు ఆరాధన, క్రీస్తు ఆలాపన మరి సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు కూడా మనకి అవసరమై ఉన్నది. దానియేలు 4:2. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఎంత చక్కని మాటలు కదా ఇక్కడ.
దేవుడు నా ఎడల అద్భుత కార్యములు సూచక్రియలు చేశాడు. అది నేను తెలియచేయాలని అక్కడ చెప్తూ ఉన్నాడు రాజు. తర్వాత ఆయన ఎంతో బ్రహ్మాండమైనవి ఇవన్నీ కూడా మన స్తుతి అంశములు, స్తుతి మాటలు. ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆ శాశ్వత రాజ్యమైన ప్రభువుని మనము స్తుతించ బద్దులమై ఉన్నాము. ఇక్కడ అలాగే దానియేలు పైన అదే పేజ్ లో మన 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ షద్రకు మేషేక్ అబేద్నెగోరు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల నీకు ప్రత్యుత్తరమియ్యమన్న చింత మాకు లేదు. ఈ సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థుడు అనే మాట కూడా మనము ఆయన రక్షించుటకు, తప్పించి రక్షించుటకు సమర్థుడామని కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన శత్రు వశమున పడకుండా, అగ్ని వశమున పడకుండా మరి 4వ వ్యక్తిగా వాళ్ళని రక్షించిన వారుగా మనము చూస్తున్నాం. వాళ్ళు దేవుడు ఒకటి మనము ఆ స్తుతి మాటలు పెట్టి చేసినప్పుడు, ఆయనకి ఆరాధన కలిగినప్పుడు మహిమ చెల్లించిన వారముగా ఉంటాము. ఆయనకు మహిమ కలుగుతుంది. ఇంకొక చోట ఆయన ప్రసన్నుడయ్యే ప్రదేశం ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, ఆయన కోసం ప్రత్యేకంగా పౌరుషంగా ఇలాగ నిలబడినప్పుడు ఆయనక మహిమ చెల్లించిన వారముగా ఉంటున్నాం. ప్రత్యక్షంగా మనము ప్రభు తరపున మనం నిలబడిపోయినప్పుడు మరి ఆయనకి మహిమ చెల్లించే వారముగా ఉంటున్నాం. ఆయన కోసం చాలా ఇష్టపూర్వకంగా మరి మనం ప్రభు కోసం ఖచ్చితంగా నిలబడినప్పుడు ఆయనకి చాలా ప్రీతికరమైన పని ఇళ్లలో మరి ఇష్టమైన పనిలో ఇదొకటి ఉంది. అయితే ఇక్కడ రాజు ఏం చేశాడు, మీరు ఆ బూర శబ్దం వినబడగానే మీరు నా ప్రతిమకి మొక్కాలి అని అనౌన్స్మెంట్ చేశాడు. మనకి మధ్య కాలంలో మరి మోడీ గవర్నమెంట్ ఏంటి, మరి ఆర్ఎస్ఎస్ కానీ ఇలాగ దేవునికి విరుద్ధంగా క్రైస్తవ్యాన్ని చాటించకూడదు, ఆయన ప్రకటించకూడదు అని అన్నప్పుడు మరి ఇక్కడ రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, కానీ అక్కడ ప్రభు మహిమ బయలుపడ్డది. సో అలాగే ఇక్కడ మనం ఎదుర్కొంటున్నప్పుడు చీకటి రాజ్యము మొదలైంది. మన ఇంకా ఆంటీ చెప్పారు మొన్న, తర్వాత మళ్ళీ మొన్న సండే నైట్, న్యూ ఇయర్ నైట్ కూడా అన్నారు. ఇంకా ఏమేమవుతాయో తెలీదు, చాలా కఠినమైన సమయాల్లోకి వచ్చేసామని చెప్పేసి అన్నారు. అయితే అక్కడ ఏంటి, వాళ్ళు కక్ష కడుతున్నారు క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద. కానీ కక్ష చేతనేమి, మిష చేతనేమి సువార్త ప్రకటించబడుతుంది కదా అని పౌలు గారు అంటున్నారు. కానీ ఎన్ని ఛానల్స్, ఎన్నిటిలో ఇప్పుడు హైలైట్ అవుతుంది మన క్రైస్తవులమైన మనకి శ్రమ, అనేక మంది పాస్టర్లు కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. మరి కానీ ఒక విధంగా అంటే వాళ్ళే హైలైట్ అవుతుంది, ప్రభువుని ప్రకటిస్తున్నారు, వాళ్ళే పరోక్షంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇక్కడ పౌలు చెప్పే వాళ్ళైతే కక్ష చేత, మిష చేత, లేకపోతే ప్రభువుని ప్రకటిస్తున్నారు అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ప్రభువుని మరి కనపరిచే విధంగా ఉంది. తండోపతండాలుగా ఇక మనం ఈ సమయంలో ఆయన స్తుతించి ప్రార్థించినప్పుడు ఈ అంశాలన్నీ కూడా, ఈ కక్ష చేత చేసే సందర్భాలన్నీ కూడా స్తుతి అంశాలుగాను, రక్షణ అంశాలుగాను మనుషులు మారే విధానంగా మనకు ఇక్కడ కనబడుతుంది. మనకి డివైన్ నేచర్ చూస్తాము ఇలాగూ మాటలు పెట్టి ఆయన్ని ప్రార్థించినప్పుడు. అయితే ఈ కరప్షన్ వరల్డ్ ని మరి తప్పుదారి పట్టిన ఈ లోకంలో మనల్ని డివైన్ నేచర్ తో కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ డివైన్ నేచర్ ఆయన్ని మహింపరచడంలో ఉందని నేను మరి నా అనుభవము గ్రహిస్తున్నాను. ఇక్కడ రోమా 15:12 మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణయుంచుదురు. మనం నిరీక్షించే ప్రజలము గా ఉన్నాము. 10:11 అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి, తర్వాత సమస్త అన్యజనుల ప్రభువు స్తుతించుడి, ఆయన్ని కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. సో మనము ఆయన ప్రభువుని స్తుతించాలి, సకల ప్రజలు ఆయన్ని కొనియాడునట్లు మన సమయాన్ని ప్రభువునందు మరి విత్తాలి. మనము ఆ సందర్భాన్ని మనము ప్రార్థన ద్వారానే, ఆయన స్తుతి ద్వారానే
ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. యెషయా 43:21. ఆ నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా చాలు గొప్ప చాలండి, చాలు చాలు. అయితే ఇక్కడ నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇక్కడ మీకు ఇంకా ఈ మాట ద్వారా మరి ఈ వచనం ద్వారా అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ the people I found for myself, that they proclaim my praise. ఆయన స్తుతిని ప్రచురించే వారంగా మనల్ని దేవుడు ఇక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు 47:12. త్వరగా. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అంతేనమ్మా? అంతేనండి. యెహెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయం ఈ 12వ వచనంలో నాకెంతగానో నచ్చిన మాటగా ఉంది ఇది. ఇక్కడ కాపు కాసే చెట్లుగా మనల్ని ఉంచాడు. 12 నెలలు ఇప్పుడు మన ముందర ఉన్నాయి. మనం 2వ తారీఖులో ఉన్నాము ఇప్పుడు. అయితే ఈ 12 నెలలు 12 కాపులు కాసే వారంగా పండ్ల చెట్లుగా మనల్ని ఆయన చేసి ఉన్నాడు. అయితే మనము ఫ్రూట్ ట్రీస్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ నది పక్కన ఇరుప్రక్కల వివిధమైన ఆత్మపాళ్ళు కలిగిన వాళ్ళము మనము ఎస్తే ప్రేయర్ వారియర్స్ లో ఉన్నాము. అయితే మనం ఫలమిచ్చు వాళ్ళముగా 12 నెలలు కాపు కాచే వారంగా మనము ఉన్నాము. తర్వాత వాటి పండ్లు ఆహారమునకును ఔషధమునకు ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పెండు ఆహారమునకు వాటి ఆకుల ఔషధమునకు వినియోగించును. ప్రకటన 22:2 వచనంలో కూడా ఒకసారి తీయండి. అది ఇదే మాట అక్కడ కూడా ఉంటుంది. అయితే మన ప్రైజ్, మన వర్షిప్ జీవ నది పక్కన నాటబడిన చెట్లుగా మనం ఉన్నప్పుడు వీఆర్ హీలింగ్ టు ద అదర్ పీపుల్ ఆల్సో. మనకి మన చుట్టూ ఉన్న వారికి కూడా ఒక ఔషధము వంటి వారమై ఉన్నాము. ఈ సంవత్సరంలో ఈ 12 నెలల్లో కాపుకాయు చెట్లుగా మనము ఉన్నాము. మనం నడుము కట్టుకుని వారముగా ఉన్నాము. ఆల్రెడీ ఆత్మీయ ఆహారము చాలా భుజించారు. నేనైతే చాలా మిస్ అయ్యాను. నేను మొదటిలో సాక్ష్యం చెప్పాను. తర్వాత చాలా నెలలు నేను మరి అటెండబుల్, కానీ తర్వాత ఆకర్షింపబడ్డాను. ఇక్కడ నాకు ప్రేమ, ఆదరణ మరి పరిగా నాకు దొరికి ఉన్నది. ఆత్మీయమైన ఆహారం నాకు దొరుకుతూ ఉంది. నేను దూరంగా ఉన్నాను, సంఘానికి దూరంగా, ఆత్మీయమైన స్థలాలకి, కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కంటిన్యూ అవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అయితే మనము కాపు కాసే వారముగా ఎస్తే ప్రేయర్స్ లో ప్రతి ఆత్మ పాళ్ళు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షింపబడిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి ఫలమిచ్చు ఆ యొక్క 12 కాపులు కాసేవాళ్ళు. ఒక్కొక్క నెల ఏ కాపుకి వస్తున్నాము, ఈ నెలంతా ఎంత మన నడుము కట్టుకుని ప్రతి దినము ఆయన్ని వర్ణిస్తూ ఆరాధిస్తూ ప్రత్యేకమైన సమయమును ఆయన్ని స్తుతిస్తూ మన అవసరాలు పక్కన పెట్టి ఒక్క మాటలో ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఇంత సమయం అని పెట్టి ఆయన స్తుతిస్తూ ఉంటే కాపు కాసే వారముగా ఉంటున్నాము. ఆయన మహిమ పొందేవాడుగా ఉంటున్నాడు. మన దేహాలు, మన హృదయములు, మన శరీర ఆత్మ దేహముల ద్వారా ఆయన మహిమ పొందేవాడుగా ఆయన ఉంటున్నాడు. 22:2 ఒకసారి త్వరగా క్విక్ గా. పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. నాకెంత ఈ వాక్యం నేను ఫస్ట్ టైం చదివినప్పుడు పరలోకంలో కూడా
స్వస్థపరచడానికి ట్రీ ఉందంటే ఆ జీవితం అది ఎలా ఉంటుంది అనేది కాదు. కానీ ఆయన ఎందుకో అక్కడ మరి స్వస్థపరిచే చెట్టుని ఆకులను అక్కడ పెట్టి ఉంచాడు ఆయన. దాని లోతైన అర్థము మరి నాకు తెలియదు. కానీ ఆ వచనం నాకు చాలా ఇష్టమైంది. రవితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడుందంటే గబగబా ఆ వచనం తీసి చూపిచ్చాను. ఇది ఉంది, అక్కడ ఉంది ఆకులు. మరి అక్కడ స్వస్థపరచడానికి అక్కడ కూడా మరి ఏమన్నా ఉంటుందేమో, అక్కడ హీలింగ్ అవసరమేమో. మరి ఆయన సన్నిధి పవిత్రమైన స్థలంలో పరలోకంలో పవిత్రంగా ఉండడానికి కంటిన్యూ అవ్వడానికి అది ఆకులు ఉన్నాయేమో. సరే ఇర్మీయా 17, 7, 8. 7, 8. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జనుల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఈ సంవత్సరము ఆత్మీయంగా మరి ఎన్ని పోరాటములు ఉంటాయో తెలీదు. మనం చింత నొందవలసిన అవసరం లేదు. వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదు. కాపు మానని ఆత్మీయమైన ప్రగతి గల విశ్వాసులం మనము. మనకి పరిపూర్ణత ఇచ్చాడు. పాలు తాగే స్థితిలో లేము. మరి బలమైన ఆహారమే తినడానికి ఉన్నామని పౌలు గారు తన మరి మాటల్లో చెప్పినప్పుడు మనము చదివాం కదా, మనకు తెలుసు కదా ఆ మాట. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాము. వీ హ్యావ్ గ్రోన్ అప్ ట్రీస్. మనము ఇంకా మొక్కగా ప్రభువుని నమ్ముకున్నాము. ఇప్పుడు వేళ్ళు తన్నే వారంగా ఉన్నాము. మరి వెట్ట కలిగినను దానికి భయపడదు, ఆకు పచ్చగా ఉంటుంది. ఈ నెల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అయితే అక్కడ ఏప్రిల్ నుంచి షురూ అవుతుంది బైబిల్లో మనము అది ధ్యానిస్తే. కానీ ఏప్రిల్ నుంచి మాసము స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా బైబిల్లో. అక్కడ ఆయన ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తర్వాత పాస్ ఓవర్ పండుగను మరి పస్కా పండుగను చేయమన్నప్పుడు ఏప్రిల్ నెలలో ఆయన షురూ చేశాడు, ఆయన మొదలు పెట్టారు ఆయన. సో మనము మన ఆకు పచ్చగానే ఉంటది. సో మనము ధైర్యము నొంది నడుము కట్టుకుని ఈ సంవత్సరం అంతా కూడా 12 కాపులు కాయువారముగా మనమున్నాము. మనకి దేవుడు ధైర్యమును ఇచ్చి ఉన్నాడు. యెషయా 6:3. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. ఈ మాట కూడా మన ప్రార్థన స్తుతి అంశమే. మనం ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాము. అయితే మీరందరూ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా మీ దాంట్లో ఎప్పుడు పాల్గొనలేదు. పాల్గొనాలని ఆశిస్తున్నాను. దేవుడు అందుకు నాకు అవకాశం ఇవ్వాలని నేను కూడా సిద్ధపడుతున్నాను. అయితే ఆ రోజు మన పర్సనల్ విన్నపం కాకుండా, ఏ సమస్య అనారోగ్యం ఏదున్నా కానీ వదలకుండా టైం వైజ్ సారీ నేను ఇలాగా సజెస్ట్ చేయొచ్చో లేదో తెలీదు. చేసినప్పుడు మొదట ప్రార్థించే వారి నుండి చివరి ప్రార్థించే వరకు ఓన్లీ ప్రభువుని స్తుతిస్తే బహుశా ఆయన కృపా సింహాసనాన్ని కదిలించిన వారుగా ఉంటామేమో. మరి ఆయన ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో ఆయన ప్రభావ మహిమలను మన మాటలను సమకూర్చుకుని మాటలు సిద్ధపరచుకుని పరిగణ సిద్ధపరచుకుని ఆయన్ని మహింపరుస్తామో బహుశా మన ప్రార్థన విని ఆయన స్తుతి విని ఆయన సింహాసనం కదిలేదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను అనుభవించాను. నాకు సమయంలో దేవుని కొరకు నిలబడిన సమయంలో ఆయన వర్ణించడమే నా పని, ఆయన స్తుతించడమే నా పని. అప్పుడు ఆయన సింహాసనం కదులుతుంది. అది ఆయన కృపా సింహాసనాన్ని దద్దరిల్లేదిగా మరి కదిలించేదిగా మనకి ఉంటుంది. ఆయన ఆత్మ, ఆయన మరి ఇన్ఫైనైట్ గా ఉన్నాడు. ఆయన ఎటర్నల్ నిత్య జీవం ఆయనలో ఉన్నది. ఆయన అన్చేంజబుల్ కదలని వాడు. జ్ఞానము, శక్తి, మరి హోలీనెస్ ఆయన ఉన్నవాడుగా చూస్తున్నాము. చివరిగా సంఖ్యాకాండం 28వ అధ్యాయం 14వ వచనం. చిత్తగించుము,
నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరచెదను రమ్మని చెప్పి. అంటే సంఖ్యాకాండమేనా 28, ఆ 14. సంఖ్యాకాండము వాటి 20 పానార్పణములు ఒక్కొక్క వాటి కోడి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 24 పడిన్నర ద్రాక్ష రసమును పొట్టేలుతో పడియు గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమునకును జరగవలసిన దహన బలి. ఉమ్. నిత్యమైన ఇక్కడ దహన చదవండి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఈ యొక్క మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. ఇక్కడ 14వ వచనం లాస్ట్ లైన్ లో మనం చూసినది అయితే ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. మాసమునకు మన ప్రతి మంత్, ప్రతి నెల మన హృదయంలో నుండి ప్రతి రోజు పట్టుదలగా పౌరుషముగా అర్పించవలసిన దహన బలి యెహోవా ఫలము మరి ఉంటుంది. నేను బలిని కోరిన వాడిని కాదు, నీ హృదయంలో స్థానం అంటున్నారు కదా ప్రభువు. అయితే మన జిహ్వా ఫలమును, ఆయన వర్ణించే ఫలమును తీసుకుని వెళ్ళి ఆయన ముందర మరి మాసమునకు అర్పించవలసిన బలిగా నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 28 2వ వచనంలో నాకు సువాసన కలుగుటకే మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా ఎదుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. ఆయన మహింపరచడానికి జాగ్రత్త పడాలి. నియామక కాలమున మరి అర్పించడానికి మనం సిద్ధపడాలి. ఆయనకి సువాసన గల హోమముగా మన స్తుతి ఆరాధన ఈ సంవత్సరమున ఉండాలి. అయితే అక్కడ 4వ వచనంలో ఉదయమందు అర్పింపవలను. కొన్ని మాటలే పిక్ చేస్తున్నాను. తర్వాత 5వ వచనంలో నైవేద్యము చేయవలెను. 6వ వచనంలో సువాసన గల హోమముగా మరి మనము స్తుతిని చేయవలను. పానార్పణముగా మనము స్తుతిని చేయాలి. యెహోవాకు పానార్పముగా మనల్ని మనం పోసుకోవాలి. ఈ సంవత్సరమున మీరు అందరూ ఉన్నారు భక్తిలో, మరి ఇలాగూ బలిని అర్పించే వారముగా ఉన్నారు. మరొకసారి మనము ఇది జ్ఞాపకం చేసుకునే వారముగా ఉంటున్నాం. సాయంకాలమందు మరి ఆయనకు సువాసన గల హోమ బలి మరి స్తుతి మనం అర్పించవలసిన వారముగా ఉంటున్నాం. 11వ వచనంలో ఏంటంటే నెలకు మొదటి దినమున యెహోవాకు బలి అర్పించాలి. మనము మొదట్లో ఉన్నాం. ఈ నెలను ఏర్పరచుకుని మరి మన ప్రభువుని మహింపరచవలసిన వారముగా ఉంటున్నాము. 13లో అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. మన నుండి అది బద్బు రాకూడదు, మరి సువాసన రావాలి. ప్రార్థన సువాసన మనకి రావాలి. ఇలాగూ దేవుడు ఈ మాటలు మనల్ని సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో నింపాలని నేను కోరుకున్నా. నన్ను నేను బలపరుచుకోవడానికి, నేను ముందుగా ఇలాగ వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అలాగే కూడా మన అందరం కూడా ప్రభువుని ఇలాగ స్తుతిస్తూ ముందుకు ఆరాధిస్తూ ఈ మాటల చేత ఆయన మహింపరుద్దాం. ఆయన అంటున్నాడు, ఆయన ప్రత్యేకమైన నేనేం చెప్పాలి మోషేకి, నువ్వెవ్వరని అడిగితే నేనేం చెప్పాలి అని అన్నాడు. ఐయామ్ దట్ ఐయామ్, నేనే యెహోవాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గర అథారిటీ ఉంది, పవర్ ఉంది. ఆయన అనుకున్నదంతా చేయవాడు. ఆయన ఓమ్ని పోటెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్నిషియంట్ గాడ్ ఆయన. సో ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతిద్దాము. స్తోత్రములు స్తోత్రములు శ్రీ యేసువా, స్తోత్రములు స్తోత్రములు శ్రీ యేసువా. అలాగూ ఆయన్ని మహింపద్దాము. మన రక్షణకై ఆయనకి స్తోత్రములు చెల్లిద్దాము. మమ్ములను ప్రేమించి మహికి వచ్చి మరణించి లేచిన మహిమాత్ముడా. వందనాలండి. వందనాలమ్మా. సంధ్య చక్కటి వాక్యం